హాయ్ లెట్స్ మేక్ క్రిస్పీ అండ్ టేస్టీ హోటల్ స్టైల్ ఉల్లి పునుగు విత్ మీ పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఈ కరకరలాడే ఉల్లి పునుగు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకుని ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక నిమిషం వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని వేయించుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, సాల్ట్ వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత 2 గ్లాసులు వాటర్ని కూడా పోసుకొని ఈ వాటర్ మరుగుతూ ఉండగా శనగపిండిని తీసుకొని ఈ శనగపిండిలో కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని కొంచెం చిక్కబడేంత వరకు 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పునుగు కోసం ఇడ్లీ పిండిని తీసుకొని ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ముద్దలా వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా ఇలా బ్యాటర్ని తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కలుపుకున్న పిండిని పునుగుల్లా వేసుకోవాలి. ఈ హోటల్ స్టైల్ ఉల్లి పునుగు చాలా సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. అసలు బొంబాయి చట్నీకి బొంబాయి చట్నీ అని పేరు ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా హోటల్ స్టైల్ ఉల్లి పునుగు రెడీ అయిపోయింది. ఈ చట్నీ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. పేజీని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.